ప్రియులారా, ఈరోజు మనం చూసినట్లయితే ఆయన హృదయములో ప్రకాశిస్తాడు. ఆయన హృదయంలో ప్రకాశిస్తాడు. ఈ షైన్డ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన హృదయాల్లో ప్రకాశిస్తాడు. ఎందుకంటే ఉన్నదంతా హృదయంలోనే. కపటముందు దానిలోనే, క్రోధముందు దానిలోనే, మత్సరముందు దానిలోనే, పాపభూయిష్టమైనటువంటి అన్నిటికీ నివాస స్థలము, కేంద్రం ఏమిటంటే హృదయమే. మన ధ్యానం చేసాం, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. సో అది ఘోరమైన వ్యాధి కలదు. ఈ వ్యాధి, ఎన్నో వ్యాధి లక్షణాలు ఆ హృదయంలో ఉన్నాయి. అంటే మన భౌతిక సంబంధమైనటువంటి ఆ హృద్రోగాన్ని గురించి కాదు, హృదయ రోగాన్ని గురించి కాదు నేను మాట్లాడుతామంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భౌతికంగా కనబడుతున్నటువంటి ఆ గుండె బలహీనతల కంటే ఆ గుండెలో ఉండేటువంటి భయంకరమైన చెడు లక్షణాలు దేవుణ్ణి ఆయాసపడతావన్నాయి. కనుక ఈ చెడ్డ లక్షణాలన్నీ నీ హృదయంలో కేంద్రీకృతమై ఉండటాన్ని బట్టి నీ హృదయము చీకటిగా ఉన్నది. నీ హృదయము చీకటిగా ఉన్నది. వెలుగు హృదయాలు, చీకటి హృదయాలు. అందుకనే చీకటిలో నివసించుచున్నటువంటి ప్రజల మీద వెలుగు ప్రకాశించినని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వార్థ ప్రారంభ దినాల్లో ఆయన చేసినటువంటి బోధను మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారులారా, ఎంతోమంది చీకటి జీవితాల్లో ప్రభు ప్రకాశించడాన్ని బట్టి వారి జీవితాలు వెలుగుమయమైనవి. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని అక్కడ అంటాడు. కనుక అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు. జాగ్రత్త గమనించండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని ఇప్పుడు వాడాడు ఆ పదాన్ని. సృష్టి ఆరంభములో కదండి, ఆయన వెలుగు కలుగునుగాక అనగానే ఆ వెలుగు కలిగింది. ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులను ఆయన ఏర్పాటు చేశాడు. ఏం ఆధారం లేకుండానే శూన్యములో వాటిని వేలాడదీశాడు. ఈరోజు ఆనాడు దేవాది దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని బట్టి సృష్టి దాని యొక్క క్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. కనుక అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికినటువంటి ఆ దేవుడు తన మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, తన మహిమను కూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఎక్కడికి వచ్చాడంట? మా హృదయాల్లోకి వచ్చాడు, మా హృదయాల్లో ప్రకాశించేటంటున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు హృదయంలో దేవుడు ప్రకాశించాడా? ఇది వాస్తవమేనా? పరిశుద్ధ పౌలు తన జీవితంలో ప్రాక్టికల్గా తాను అనుభవించిన దాన్నే రాశాడా? తాను అనుభవించిన దానిని రాశాడంటే తాను అనుభవించిన దానినే వ్రాశాడు. రండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకరు చదవండి. అతడు ప్రయాణము చేయుచు, గమనించండి, అందరు తీశారా బైబుల్? అపొస్తలుల కార్యముల గ్రంథము 9:3వ వచనం బిడ్డ చదువుతుంది. చదువు నాన్న. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట అతడు విన్నాడు. ఏం జరిగిందంటే, దమస్కు మార్గమున వెలుచుండగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని మీద ప్రకాశించిందంట. హల్లెలూయా చెప్దామా?
కదండి. ప్రియమైన దేవుని వారలారా, ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు పౌలు? ఏ పరిస్థితిలో దమస్కులోకి వెళ్తున్నాడు పౌలు? దేని కొరకు వెళ్తున్నాడు? పరిచర్య కొరకు వెళ్తున్నాడా, లేదు ప్రాణాలు తీయడానికి వెళ్తున్నాడంటే ప్రాణాలు తీయటం, సంఘాన్ని హింసించటమే అతడు ఒక వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రాణాధారంగా అతడు ఎంచుకున్నాడట. ప్రియమైన పిల్లలారా, క్రైస్తవ సంఘాన్ని హింసించేటువంటి వాడు అంధకారములో నుండి వెలుగు కలుగునగాక అని చెప్పినటువంటి దేవుడు ఎంతమంది హృదయాలు అంధకారమయమై ఉన్నాయో వారి అందరి హృదయాలను వెలుగుమయము చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరి హృదయమైన అంధకారంగా ఉందా? గాఢాంధకారంగా ఉందా? బాగా చీకటి గుహలాగా ఉన్నదా? అయితే ప్రభువు నీ హృదయంలో ప్రకాశించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అంధుడు! ధర్మశాస్త్రము తెలుసు గాని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని చూడలేని అంధుడిలా. ధర్మశాస్త్రంలో మంచి పండితుడే, ధర్మశాస్త్రాన్ని సర్టన్ ఏజ్ నుండి అభ్యాసం చేసేటువంటి వాడే గమలీయేలు పాదాల దగ్గర క్షుణ్ణంగా దాన్ని అభ్యసించాడు. కానీ నిష్ప్రయోజనం. ఆ ధర్మశాస్త్రంలో నిండి నిముడీకృతమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని కనుగొనలేని అంధుడిగా అతను బ్రతుకుతున్నాడు. అందుకనే క్రీస్తు సంఘాన్ని ఆయన హింసించేవాడుగా ఉన్నాడు, సంఘాన్ని విధ్వంసం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అదే ఒక ప్రాణాధారమని ఎంచుకున్నాడట. ప్రియమైన వారులారా, సంఘంగా కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి పోయి సంఘాన్ని చిన్నాభిన్నం చేసి అనేకులను కొట్టి చంపుతుంటే కదండి, వారు చచ్చిపోతూ ఉంటే కసిదేర వారు వైపు చూసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆనాడు స్తెఫను చనిపోతే స్తెఫనుకు సాక్షిగా అతడే అక్కడ ఉన్నాడు. అప్పుడు కూడా అతని కళ్ళు తెరవబడలేదు. యేసు ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించమని స్తెఫను ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కూడా ఈ కరుడు కట్టినటువంటి హృదయం మారలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకంటే భయంకరమైనటువంటి అంధకారంలో అతడు ఉన్నాడు. అందుకనే సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా సంఘానికి హింస జరుగుతూ ఉంది. క్రైస్తవ సంఘాల మీద హింస రావడానికి కారణం ఏమిటంటే అంధకార సంబంధమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో జీవించడాన్ని బట్టి యేసు క్రీస్తు ఏ మాత్రము వారిలో ప్రకాశించకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యపు వెలుగు ప్రకాశత వారు పొందుకోలేకపోవటాన్ని బట్టి సంఘం మీద దాడి, సంఘాలకు భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ప్రియమైన వారలారా, ఆనాడు సౌలు స్వభావం కలిగినటువంటి వారు ఈనాడు కూడా లేకపోలేదు. సౌలును పౌలుగా చేసిన దేవుడు నేటి కాలపు మనుషుల హృదయాలను కూడా మార్చునుగాక, వారి హృదయాల్లో ప్రకాశించునుగాక, వారందరూ దేవునికి సాక్షులగుదురుగాక. ఎంతో కసితో వెళ్తూ ఉన్నాడు, మంది మార్ఫలము తీరుతున్నాడు. దమస్కులో ప్రార్థన జరుగుతున్నాయట. ఈరోజు కసి తీరా సంఘాన్ని హింసించాలి, కసి తీరా చంపాలి. వారు చస్తా ఉంటే నా కళ్ళతో చూడాలి, అప్పుడు నా కళ్ళు చల్లబడాలి. ప్రభుత్వం ద్వారా నేను మంచి ప్రశంస పొందాలి, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అధికారాన్ని పొందుకుని ఆయన సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. ప్రియమైన వారలారా, ఆయన ప్రకాశించటానికి ఒక సమయం ఉంటుంది. ఆయన నీ మీద ప్రకాశించినప్పుడు నువ్వు ప్రభువా అని ప్రభు పాదాల చెంత ఒదిగిపోతావా? సౌలు జీవితంలో జరిగింది అదే. ఎంతో కసితో పగతో
ప్రతీకారముతో దమస్కులకు వెళుతూ ఉన్నటువంటి ఈ పౌలు జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. ఒక మహాప్రకాశమానమైనటువంటి వెలుగు అతని మీదను అతను చుట్టూను పడింది. తను చూడలేనంత వెలుగు. ఆ వెలుగు ఏం చేసిందంటే అతన్ని ఒక రకమైనటువంటి అంధత్వంలోకి నెట్టివేసింది. కింద పడిపోయాడు. అప్పుడు వినబడుతుంది ఒక స్వరం. ఆ స్వరము వెలుగు స్వరం. అది ఆయన వెలుగైన దేవుడు పౌలు చుట్టూ ప్రకాశించిన వాడు ఇప్పుడు పౌలు యొక్క హృదయములో ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని వారారా, మీలో ఎవరైనా మీరు ఇష్టపడితే, యేసు ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడితే, ఈ రోజు నీ హృదయంలో ఉన్నటువంటి అంధకార క్రియలన్నిటిని కూడా బయటకు తీసివేసి ఆయన నీలో ప్రకాశించడానికి, నీ హృదయంలో ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. దెమ్మ తిరిగిపోయాడు. దెమ్మ అంటాం మనం అప్పుడప్పుడు, దెమ్మ తిరిగి బొమ్మలాట ఆడతామంట. దెమ్మ తిరిగి బొమ్మలాట ఆడతాం. పడిపోయాడు, పెళ్ళబీటిగా పడిపోయాడు. స్వరం మాట్లాడుతూ ఉంది. ఆ స్వరము చెవులకే కాదు కానీ ఆ స్వరము హృదయాన్ని కూడా తడతా ఉంది. హృదయంలో కరుడు గట్టి బూజు పట్టిపోయిన ఆ హృదయాన్ని అలాగా తెరుస్తా ఉంది. ఆ హృదయంలోకి వెళ్ళింది స్వరం. పౌలు జీవితం అంతా ప్రకాశమానమైపోయింది. ప్రియమైనటువంటి వారులారా, తాను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి దానిని సంఘానికి తెలియచేస్తున్నాడు. తాను అనుభవించిన దానిని కొరింథీ సంఘానికి తెలియచేయటలేదు. అదే ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగము. రండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక ఈయన ఎలా మాట్లాడుతున్నంటే, నేను వెలిగింపబడ్డాను, నా హృదయం ప్రకాశమానమైంది. ఒకప్పుడు నేను అంధకారంలో ఉన్నాను, ఇప్పుడు నేను వెలుగులో ఉన్నా. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు అంధకారాన్ని వెలుగు చేసినటువంటి దేవుడు, సృష్టిలో ఉన్నటువంటి అంధకారాన్ని వెలుగుగా చేసినటువంటి దేవుడు, అంధకార సంబంధమైనటువంటి మనుషులను కూడా ఆయన వెలిగించగలడు, వెలిగిస్తాడని ఇప్పుడు ఆయన సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జక్కయ్యలో ఒక అంధకారం ఉంది. సొంత జాతిని మోసం చేసేటటువంటి వాడు జక్కయ్య. సొంత ప్రజల యొక్క కదండి చెమటోచి సంపాదించినటువంటి ఆ కష్టజితాన్ని లంచం రూపంలో పుచ్చుకునేవాడు జక్కయ్య. ఏమాత్రము మనస్సాక్షి లేనటువంటి వాడు, పేద సాదా అని చూసేటటువంటి వాడు కాదు. రోమా ప్రభుత్వానికి తొత్తై, రెండవదిగా ప్రధాన యాజకులకు ఒక మధ్యవర్తిగా ఉంటూ విధించినటువంటి పన్ను కంటే అధికమైనటువంటి పన్నును వసూలు చేసేటటువంటి వాడు. ఇది కూడా ఒక అంధకారమే. లంచము జ్ఞానుల నేత్రాలకి విడితనం కలిగి చేసేది అన్నారా? ఉందా బైబిల్లో? లంచం ఏం చేసేదంట? జ్ఞానుల యొక్క నేత్రాలకి గురితనం కలిగి చేసేదంట. డబ్బు కాగితాలు చూపిస్తే పైగా వద్దు కిందగా ఇవ్వండి అంటున్నారు కదండి. ఆ గుడితనం మనం తీసుకునే ఈ లంచాన్ని బట్టి ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో, ఎన్ని పిచ్చిలు కూలిపోతున్నాయో, ఎన్ని బిల్డింగులు కూలిపోతున్నాయో. అవునా కాదా? లంచాల వల్ల ఒక ఇంజనీర్ దగ్గర భయంకరమైన లంచం తీసుకుంటే ఇంజనీరు కరెక్ట్గా దానికి కావలసినటువంటి సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐరన్ కానీ కరెక్ట్గా వేయగలడా? సగం లంచం పోతే ఉన్నదానిలో తాను కొంత ఉంచుకోవాలి, ఉన్నదానిలోనే చేయడానికి ఇష్టపడతాడు. పొన్నూరులో బ్రిడ్జి కట్టారు. బ్రిడ్జి ఏమైంది? కూలిపోయింది బ్రిడ్జి. అవునా కాదా? ఎందుకు కూలిపోయింది? నాణ్యత లేకుండా కూలిపోయింది. అంటే లంచం అనేది ఏం చేస్తుందంటే దేశానికి నష్టం, ప్రజలకు నష్టం. దాని అంతటికి మించి లంచం పుచ్చుకునేవాడికి మరి నష్టం. ఎందుకంటే ఒక ఉద్యోగి, చదువుకున్నవాడు, జ్ఞానం గలవాడు, జ్ఞానం అనే దీపము ద్వారా వెలిగింపబడినటువంటి వాడు, అందుడు
దుష్టులాగా అతను ప్రవర్తిస్తే ఎంత నష్టం దేశానికి. దేశ ప్రగతి కోసం మనం చదవాలండి, దేశ భవిష్యత్తు కోసం మనం చదువు ఉపయోగపడాలండి. మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా నెంబర్ 1గా ఉండాలని ఆశ ఆరాటం అనేది ప్రతి పౌరుల్లో ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, నీ జ్ఞానం దేశాభివృద్ధికి ఆటంకంగా ఉంటే నువ్వు అసలు భారత పౌరుడు ఎలా అవుతావు? భారతదేశ వినాశనానికి నువ్వు కూడా ఒక కారకుడు అవుతావు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, అలాంటి లక్షణము జక్కయ్యలో కనబడుతుంది. ప్రకాశించాడా అతని మీద? ప్రకాశించాడా? జక్కయ్య ఇంటికి రక్షణ ప్రకాశం వచ్చింది. చప్పట్లు కొట్టండి. ఏంటి? ఏనాడైతే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడో, తను ఉన్నటువంటి స్థితిని ఒప్పుకున్నాడో, సగం పేదలకు ఇచ్చాడంట. ఇంకా ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను పుచ్చుకుంటే 4 గంటల మరలా ఇస్తానన్నాడు. అతని హృదయములో ఉన్నటువంటి పరిపక్వతను చూశాడు ప్రభు. అంటే యేసు క్రీస్తు అనేటువంటి వెలుగు, యేసు ప్రభు వెలుగు కదా, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి వెలుగు ఎప్పుడైతే జక్కయ్య మీద ప్రకాశించిందో, ఇప్పుడు జక్కయ్య యొక్క అంతరంగములో ఉన్నటువంటి లంచము అనేటువంటి చీకటి పటాపంచలైపోతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ మీద ప్రకాశించాడా? యేసు ప్రభువారు నీ జీవితంలో ప్రకాశిస్తే, జక్కయ్య జీవితంలో లంచం అనే అంధకారం పోయింది. నీ జీవితంలో ఏ అంధకారం నిన్ను పరిపాలన చేస్తుందో, ఏ అంధకారం నీ ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రము వెలిగింపకుండా అడ్డుగా నిలబడుతుందో, ఆ అంధకారం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద ప్రకాశించాలి. ఆ కొండను అక్కడే విడిచిపెట్టిందట. ఎందుకు తెలుసా? ఆ కొండను అక్కడే విడిచిపెట్టి తన సంఘంలోకి వెళ్ళి సాక్షిగా నిలబడింది. సంఘాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురాగలిగింది. ఆమె వెలిగింది, ఆమె సంఘాన్ని వెలిగించింది. ఆమె వెలిగింది మొదట, తర్వాత తన సంఘాన్ని. మనము క్రిస్మస్ టైంలో నూతన సంవత్సరప్పుడు క్యాండిల్ వెలిగిస్తాం. అప్పుడు ఏమంటామంటే, క్యాండిల్ తాను వెలిగిద్ది, అనేకుల్ని వెలిగించింది. తాను వెలిగిద్ది, అనేకుల్ని తాను వెలుగుతూ అనేకులకి తన వెలుగుని. క్యాండిల్లో ఒక త్యాగాన్ని చెబుతారు. తాను కరిగిపోతూ అందరికి వెలుగుని ఇస్తామంది. తాను కరిగిపోతూ అందరికి వెలుగునిచ్చేవాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. తాను కరిగిపోతూ అందరకు వెలుగు వెలుగు స్వార్థ చెప్పేవాడు దైవజనుడు. సేవకులు కూడా ఎలాగో బోధిస్తున్నారో సేవకులు కూడా పరిశీలించుకోవాల్సినటువంటి దినం ఇది. ఈరోజు పాస్టర్స్ డే అని ఏదో వాట్సాప్లో మనం హ్యాపీ పాస్టర్స్ డే అని పెట్టుకోవటం కంటే, ఎంతవరకు మనం సంఘాన్ని వెలిగించగలుగుతున్నాం? ఎంతమంది సేవకులు నిజంగా వెలిగి సంఘం మీద వారు ప్రకాశిస్తున్నారు? ఎంతమంది సేవకులు హృదయాల్లో యేసుక్రీస్తు ప్రకాశించాడు? ఇంకా సంఘ కాపరుల ద్వారా చీకటి కార్యాలు జరుగుతున్నాయి అంటే, ఇంకా సంఘ కాపరుల ద్వారా రాంగ్ డాక్టరీన్ అనేది సంఘం మీద కనబడుతుందంటే, ఇంకా సంఘ కాపరులు కట్టుకథల కథలతో కాలక్షేపం చేసి ఏ మాత్రము సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ భోజనం పెట్టకుండా సంఘాన్ని ఎండగడుతూ ఉంటే, అలాంటి సంఘ కాపరులకు కనువిప్పు రావాలి. పాస్టర్స్ డే అని సంఘాలు కొట్టుకోవటం కాదు. పాస్టర్, నువ్వు వెలిగింపబడ్డావా? నీ సంఘాన్ని వెలిగిస్తున్నావా? నీ సంఘములో అంధకారంతో కూడినటువంటి హృదయాలు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి కొరకు నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఇది ప్రతి సేవకుడు. పౌలు తాను వెలుగు పొందిన తర్వాత, ఎప్పుడైతే అననీయ అనే భక్తుడి దగ్గరికి వెళ్ళాడో, అతని దగ్గర బాప్తిస్మం పొందిన తర్వాత అతని కనుల వెంట నుండి పొరలు రాలిపోయినాయి అంటే, వెంటనే ఏమన్నాడు తెలుసా? యేసే దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించాడు. ఏ యేసునైతే హింసించాడో,
ఏ క్రీస్తు సంఘానికి హానికరుడిగా ఉన్నాడో ఆ సంఘం దగ్గరికి వెళ్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. యేసు ప్రభుని గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒళ్ళు గగురు పడుచుద్ది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే క్రీస్తు నా ద్వారా ప్రకటింపబడాలి. నేను బ్రతికిన చచ్చిన క్రీస్తు వాడినంటే ఒక బరి తెగించి మాట్లాడినట్లుగా, లోకంలో నుండి ప్రత్యేకింపబడి మాట్లాడినట్లుగా పౌలు మాట్లాడతాడు. పౌలు పత్రికలు ఈరోజు సంఘానికి వెలుగు, సంఘాలకి ఊపిరి, సంఘానికి పట్టుకొమ్మలు. అపొస్తలులైనటువంటి పౌలు దైవావేశము వలన వ్రాసినటువంటి పత్రికలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక నీవు నీ వెలుగి నీ సంఘానికి నీ ఒక వెలుగులా ఉండాలంటే, నీ సంఘాన్ని వెలిగించాలంటే ఏ విధంగా యేసు క్రీస్తు పాద సన్నిధిలో సమరయ స్త్రీ పాపాలు ఒప్పుకొని వెలిగింపబడి తన సంఘానికి వెళ్ళిందో, ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిలో వెలిగింపబడి మీ కుటుంబాలకి వెలుదురుగాక, మీ సంఘాలకి, సమాజం, సంఘం అంటే మనం ఉన్నటువంటి స్థలం, మీరు వెలుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. లైవ్లో ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలకి యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకంగా వందనాలు. ఈ వర్తమానం మీకు ప్రయోజనకరంగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్స్ చూస్తూ ఉండండి. ఈ ప్రార్థన అవసరతలు మాకు పెడతా ఉండండి. ఏదైనా వ్యక్తిగత ప్రార్థన అవసరత వస్తే తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, నా తండ్రి నాయనా, అయా హృదయ లక్షణాల గురించి మీరు మాట్లాడారు. మా హృదయం ఏ తీరుగా ఉన్నదో నా తండ్రి, మీరు కొన్ని ప్రశ్నలు వర్షాన్ని మా మీద కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మంచి హృదయ లక్షణాలు 4 లక్షణాలు కావాలని అయా ముగింపులో మీరు మాకు తెలియజేశారు. అలాంటి మంచి లక్షణాలు కలిగి దేవా మీకు ప్రియులైన పిల్లలుగా జీవించడానికి నీ కృప తోడుగా ఉంచమని, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు వారి కుటుంబాలను దీవించమని, ఇప్పటి వరకు వాక్యాన్ని నా ప్రియమైన పిల్లలు వారి కుటుంబాలను ఆశ్రయించి ఆధ్యాత్మికంగా స్థిరపరచి బలపరచమని యేసయ్య నామములో ఈ మనవులని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.